బట్ ఒక హీరోతో కొలాబరేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే ఆ ప్రాపర్టీ తొందర ఫేమస్ అవుతుంది. ఓకే. ప్లస్ ఆ హీరోతో నాకు రిలేషన్ ఉంటేనే నేను ఆయనతో పార్ట్నర్షిప్ చేస్తాను. రిలేషన్ లేదంటే ఊరికే పేరు కోసం చేసుకోండి. ఓకే. ఆ రిలేషన్ ఉంది కదా, అరవింద్ సార్ ఫ్యామిలీతో 40 ఇయర్స్ రిలేషన్ ఉందనే కదా చేసింది. ఓకే. ఊరికే ఆయన బ్రాండ్ పెట్టాలి లేకపోతే దానికి లేదు. మా బ్రదర్ మొత్తం కష్టపడి 2 ఇయర్స్ చేసాడు. చూడండి మీరు సత్యం ఎట్లా చేశాడు ట్రిపుల్. అది మనసు పెట్టి చేయాలి. ఆ హీరో కోసం మంచి గ్లామర్ రావాలి, ఆయన బ్రాండ్కి వాల్యూ రావాలి, లేక చేస్తాం ఎక్స్ట్రా స్పెండ్ చేస్తాం. ప్రాబ్లమ్ ఈ సక్సెస్ సీక్రెట్ అదే. అది ఇప్పుడు నిన్న మీరు చూడండి ఎంత గ్రాండ్ ఓపెనింగ్, అవును. అసలు ఆటోమేటిక్ స్ప్రెడ్ అయిపోయింది కదా. మొత్తం తెలుగు స్టేట్స్ అంతా ఫోకస్ దాని గురించి ఫోకస్ అక్కడ పడింది కదా. రిలేషన్ ఉంటేనే చేయాలి. ఊరికే ఏదో హీరో పేరు పెట్టేసి ఏదో అది కాదు. సార్ 3 ప్రాపర్టీస్, ఈ 3 ప్రాపర్టీస్లో మీకు బాగా స్పెషల్గా అనిపించేది ఏది? అంటే అన్ని హార్డ్ వర్క్ కానీ ఏదైనా? హార్డ్ వర్క్ మా బ్రదర్ చేస్తాడు, అది నేను చేయను. నేను ప్రాపర్టీ అయిపోయిన తర్వాత హ్యాండ్ ఓవర్ తీసుకుంటాను. ఓకే. నెక్స్ట్ కూడా ఏదో ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అలాంటివి? ఉన్నాయి. అది శివకార్తికేయన్ గారితో చెన్నైలో ఉంది. మళ్ళీ మహేష్ బాబు, వెంకటేష్ బాబు, రానా మెయిన్ థియేటర్ ఉంది కదా సుదర్శన్ 70, అవును అవును, అక్కడ చేస్తున్నాం. ప్లేస్లో. అవును. శాంతా శ్రీరామ్ బిల్డర్స్. సార్ సుదర్శన్ అనేది చాలా నాళ్ళ నుంచి నడుస్తుంది. అంటే వాళ్ళ పార్ట్నర్స్ ఏదో డిస్ప్యూట్ ఉంటే అయిపోయింది, సాల్వ్ అయిపోయింది మొత్తం బిల్డింగ్ కూడా. ఒక 1 monthలో ఐ థింక్ వీ విల్ బి టేకింగ్ ఓవర్ అండ్ దెన్ విల్ స్టార్ట్ అండ్ మేక్ ఇట్ ఇన్ 6 months. ఒక మెయిన్ థియేటర్ అనేది ఉండాలి కదా. అవును. ఈ రోజుకి ఆ మెయిన్ థియేటర్ లాగా ఉంటుంది. బట్ చాలా మంది డౌట్ ఏంటంటే అక్కడ ఒక మల్టీప్లెక్స్ వస్తే క్రాస్ రోడ్స్లో ఉన్న థియేటర్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్, ఆ కల్చర్ డిస్టర్బ్ అవుద్దేమో అన్న. తగ్గుతుంది, మల్టీప్లెక్స్ వస్తే న్యాచురల్లీ తగ్గుతుంది కదా. ఓకే. ఇప్పుడు మీరు 200 రూపాయలు 225 రూపీస్, ఇప్పుడు ఆదిపురి మాది 295. 70 రూపాయలకి మంచి థియేటర్, క్లీన్ గ్రీన్ నైట్ ఏసీ ఎయిర్ కండిషన్ థియేటర్కి వెళ్తారు, మీరు ఎక్కడ వెళ్తారు? అవును. అంతే కదా. సార్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్కి అసలు ఫ్యూచర్ ఉందంటారా మీ ఉద్దేశంలో? తక్కువ ఉంది. మల్టీప్లెక్స్కే ఫ్యూచర్ ఉంది. సింగిల్ స్క్రీన్స్కి రెంట్ మీద సినిమాలు వస్తలేవు, పర్సంటేజ్ ఇలా ఆడతలేరు. పెద్ద సినిమాలు పర్సంటేజ్ మీద ఆడితే లైఫ్ ఉంటుంది. ఓకే. లేకపోతే ఇప్పుడు అర్జున్ థియేటర్ అని ఉంది, 40-50 కోట్లు వాల్యూ ఉంటుంది. ఆయనకి ఏమొస్తుంది? 3-4 లక్షలు వస్తలేదు. ఎందుకు థియేటర్ పెట్టుకుంటాడు? అమ్ముకుంటాడు, లేకపోతే వెడ్డింగ్ హాల్ చేసుకుంటాడు, లేకపోతే బిల్డింగ్ కట్టుకుంటాడు. ఆయనకి మనమే పంపించేస్తున్నాం. ఆ సింగిల్ థియేటర్ వాడు హ్యాట్స్ ఆఫ్. ఈ రోజు వరకు పాపం నడిపించి ఏమొస్తే అది తీసుకుంటున్నారంటే హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. ఈజ్ గ్రేట్ పర్సన్, నేనైతే చెప్తాను. ఓకే. సార్ ఒక సూపర్ స్టార్తో బెంగళూరులో ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేశారని చెప్పి, ఒక మల్టీప్లెక్స్ ప్రాజెక్ట్ మహేష్ బాబు గారితోనే ఉంది కదా. తమిళ సూపర్ స్టార్తో ఒక ఇది మహేష్ బాబు గారితోనే ఏఎంబి స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్లో అవుతుంది. ఓకే. సెప్టెంబర్లో కపాలి థియేటర్ అని ఉంది కదా, అక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చి ఫుడ్ బిజినెస్ ఇంట్రెస్ట్ మహేష్ బాబు గారితోనే చేశారు. మాకు ఫుడ్ కోర్ట్ కూడా ఉంది కదా ఇక్కడ, యాపిల్ ఫుడ్ కోర్ట్ అని. మాకు శరత్ గోపాల్ గారు, రఘురామ్ రెడ్డి గారితో పార్ట్నర్షిప్లో ఉంది. ఒక పబ్ కూడా, పబ్ ఉంది పక్కనే 10 డౌనింగ్ స్ట్రీట్. అది ఫస్ట్ నుంచి ఉన్నాయి. ఫుడ్ కోర్ట్ బిజినెస్ ఇస్ గుడ్ బిజినెస్. ఇప్పుడు రెస్టారెంట్, మా ఫాదర్కి షోకు ఉంటే రెస్టారెంట్ పెట్టాలి, బాబు కూడా కలిసి పెడతామన్నారు. బాగా నడుస్తున్నాయి కదా రెస్టారెంట్. గచ్చిబౌలిలో కూడా ఏదో కొత్త వెంచర్ ఏదో స్టార్ట్. నేను ఇదే, అది మెయిన్ రోడ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అది. ఓకే సార్. అండ్ ప్రొడక్షన్, నెక్స్ట్ వచ్చి ప్రొడక్షన్. మీ అమ్మాయిని ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ చేసే ప్లాన్? నా అమ్మాయికి ఫస్ట్ ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ చేస్తలేను. ఫస్ట్ ఆమెకి పని నేర్చుకోవన్నాను. మా దగ్గర ట్రైనింగ్ చేయాలి, ఊరికే వచ్చి డైరెక్ట్ పోస్ట్ ఉండదు. ఓకే. ఆయన మొత్తం పబ్లిసిటీ ఫాదర్ కూడా మీకు ఇలాగే చేశారు? ఆయన ఆమె ఇప్పుడు నేర్చుకుంది మొత్తం. నేర్చుకున్న తర్వాత ఒక సినిమా ప్రొడక్షన్ యూనిట్లో పెట్టి ఎట్లా పని అవుతుంది చూసిన తర్వాత అప్పుడు ప్రొడ్యూసర్ చేస్తాను. ఓకే. ఇప్పుడు మా బ్రదర్ కొడుకుకి కూడా ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్లో బయట కూర్చుంటాడు ఆయన. ఓకే. ఆయన నేర్చుకుంటాడు. ఒక 1 year నేర్చుకున్న తర్వాత పదవి, నేర్చుకోకుండా డైరెక్ట్ రానియం. ఓకే. నువ్వు హవల్దార్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ రావాలి, సబ్ ఇన్స్పెక్టర్ నుంచి నువ్వు సిఐ అవ్వాలి, దాని నుంచి ఏసీపీ అవ్వాలి. డైరెక్ట్ ఏసీపీ పోస్ట్ ఉండదు. ఓకే.